హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 8 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మనకి ఈ రోజు ఈ అంశాలు ఉన్నాయి. అన్ని ఇంపార్టెంట్ అంశాలే ఉన్నాయి. అపాయింట్మెంట్ చూస్తే ఈ శాంతి శ్రీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా తెలుగు బిడ్డ ఎన్నికైంది. ఇంతకు ముందు ఉన్న జగదీష్ కుమార్ మనకి యూనియన్ గ్రాంట్ కమిషన్ కి వెళ్ళిపోయాడు. ఉన్ని కృష్ణన్ మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా నియామకం అయ్యాడు. ఇంతకు ముందున్న సోమనాథ్ మనకి ఇస్రో చైర్మన్ గా వెళ్ళిపోయాడు. సో మనకి ఈ రెండు అపాయింట్మెంట్ తో పాటు ఇంతకు ముందున్న వాళ్ళు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ వాళ్ళే ఎక్కువ ఇంపార్టెంట్. అక్షయ్ కుమార్ మనకి ఈ ఉత్తరాఖండ్ అంబాసిడర్ గా నియామకం చేసుకుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రం అని చెప్పి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాలో ఫస్ట్ ఓఈసిఎం సైట్ గా ఈ అరవలి బయోడైవర్సిటీ పార్క్ గుర్తించబడింది. ఓఈసిఎం అంటే ఏంటి, ఎవరు గుర్తిస్తారని చెప్పేసి, గుర్తిస్తే లాభం ఏంటని మనం అధ్యయనం చేయాలి. ఏరియల్ షో అంటే అంతర్జాతీయ గగనతల ప్రదర్శన అనేది సింగపూర్ లో స్టార్ట్ అయింది. ఇండియా నుంచి ఈ తేజస్ అనే యుద్ధ విమానం పాల్గొన్నది. ఇంద్రధనుష్ మిషన్ ఇంద్రధనుష్ అని చెప్పేసి కోవిడ్-19 టైంలో ఈ ఇమ్యూనిటీ కోసము అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని మన మన్సుఖ్ మాండవీయ ఆరోగ్య శాఖ మంత్రి నిన్న ఈ వర్చువల్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఢిల్లీలో. ఫస్ట్ బర్డ్ వాక్, ఇటువంటి బర్డ్ వాక్ జరగడం ఇదే ఫస్ట్ టైం మన కవ్వల్ టైగర్ రిజర్వ్ లో జరుగుతుంది. పరే శిక్షాలయ అంటే ఈ పార్కులలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి 1 to 5 క్లాసెస్ కి ఈ పార్కుల్లో స్టేడియాల్లో క్లాసెస్ పెట్టి కండక్ట్ చేస్తుంది. ఒక 2 సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయి. ఆ 2 సంస్థలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఆధార్ వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ ప్రక్రియకు కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి కాదు అని కేంద్రం చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. పవర్ థాన్ 2022 అంటే ఈ పవర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో విద్యుత్ సంస్థల్లో ఇన్నోవేషన్స్ రూపకల్పన చేయాలని చెప్పేసి ఒక పోటీ నిర్వహిస్తుంది. ఆ పోటీ పేరు పవర్ థాన్ 2022. ఆపరేషన్స్ చూస్తే మనకి ఈ కమిటీలో ఆపరేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏఏహెచ్టి ఆపరేషన్ అనేది రైల్వే శాఖ నిర్వహిస్తుంది. ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సమ్మిట్స్, ఏషియన్ ఇండియా హయ్యర్ అఫీషియల్ సమ్మిట్ అనేది ఢిల్లీలో వర్చువల్ మోడ్లో జరిగింది. ఆ థీమ్ ఏంటి, ఏం డిస్కషన్స్ అని చెప్పేసి. ఇది ఆల్ ఇండియా రేడియో న్యూస్ అండి, ఏ పేపర్లో రాలేదు. ఆఫ్రికా యూనియన్ సమ్మిట్ అనేది ఈ అడిస్ అబాబా, ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరిగింది. ఈ థీమ్ ఏంటి, డిస్కషన్స్ గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్స్ చూస్తే ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఈ రిస్క్ అండ్ రైట్స్ అనాలసిస్ గ్రూప్ అనేది మన ఇండియాలో ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇస్తుంది. సో అది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రము ఫస్ట్ ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్లో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ టాక్స్ చర్చలు అని చెప్పేసి వియన్నాలో జరుగుతున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏంటి, ఎందుకోసం అని చెప్పేసి. ఇంకోటి లాస్ట్ది రష్యా ఉక్రెయిన్ సంక్షోభం అని డిస్కస్ చేసాం. ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం యొక్క నివారణకి జర్మనీ అండ్ ఫ్రాన్స్ 2 దేశాలు మధ్యవర్తిత్వము వహిస్తున్నాయి చల్లార్చేందుకు. సో ఈరోజు ఏవి ఇంపార్టెంట్ అంటే ఈ పవర్ థాన్ ఒకటి కాకుండా మిగతా అన్ని ఇంపార్టెంట్ అండి కంపల్సరీ. రైట్, ఫస్ట్ చూస్తే అపాయింట్మెంట్ మనకి శాంతి శ్రీ. సో శాంతి శ్రీ ఒక మహిళ, రష్యాలో పుట్టింది, బట్ తెలుగు మూలాలు ఉన్న ఒక మహిళ. ఈమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియామకం పొందింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేత. జనరల్ గా సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా రాష్ట్రపతి నియమిస్తాడు వ్యక్తులని. ఫస్ట్ మహిళ ఈ జేఎన్యూకి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ మహిళగా శాంతిశ్రీ నియామకం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, ఇంతకుముందు జేఎన్యూ వీసీగా ఉన్న జగదీష్ కుమార్. జగదీష్ కుమార్ మనకి యూజీసీ యూనియన్ గ్రాంట్ కమిషన్ చైర్మన్ గా మొన్ననే నియామకం పొందాడు. సో నల్గొండ వ్యక్తి, తెలంగాణ వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. యూజీసీ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. ఎందుకు అంటే 1956 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి
అది యూజీసీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. సో ఇది శాంతిశ్రీ గురించి. జేఎన్యు ఫస్ట్ ఉమెన్ వీసీ, ఇంతకు ముందు జేఎన్యు వీసీగా ఉన్న జగదీష్ కుమార్ యూజీసీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. నెక్స్ట్ ఉన్ని కృష్ణన్. ఇతను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ గా నియామకం పొంది ఉన్నాడు. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి ఇంతకు ముందు డైరెక్టర్ ఎవరు అంటే సోమనాథ్. సో సోమనాథ్. ఈ సోమనాథ్ ఎటు వేయండి ఇస్రోకి వేయండు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థకి చైర్మన్ గా ఎన్నికైండు సోమనాథ్. ఇంతకుముందు కే శివన్ ఉండే, ఇప్పుడు సోమనాథ్ వచ్చాడు. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్ ఉన్ని కృష్ణన్, మాజీ డైరెక్టర్ అయిన సోమనాథ్ ఇస్రో చైర్మన్ గా వెళ్ళిపోయాడు. సో మనం సోమనాథ్, జగదీష్ కుమార్ ఈ రెండు అయితే వెరీ ఇంపార్టెంట్, వీళ్ళు కూడా ముఖ్యమైన వ్యక్తులే. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మనకి త్రివేంద్రంలో ఉంది. త్రివేంద్రం లోపల ఉన్నది. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో జనరల్ గా మనకి ఈ రాకెట్ అనేది తయారు చేస్తారు. ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని ఉంటాయి. వాటిని తయారు చేస్తారు. ఈ విక్రమ్ సారాభాయ్ మనకి అంతరిక్ష పితామహుడు. ఈ ఇస్రోకి ఇంతకుముందు చైర్మన్ గా ఉన్న వ్యక్తి విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ ఈ అక్షయ్ కుమార్ అండి. అక్షయ్ కుమార్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అంబాసిడర్ గా, ప్రచారకర్తగా నియామకం చేసుకున్నారు ఉత్తరాఖండ్. ఈ అక్షయ్ కుమార్ పెద్ద మజాక్ చేస్తాడు. ఒకటి ఏంటి అంటే ఈ హార్లిక్స్ ప్రోటీన్ తాగమని చెప్పేసి, నువ్వు ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములు అవసరం అని చెప్పేసి ఒక జోక్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ హార్లిక్స్ అంటే చక్కెర తాగినట్టే, అంతకంటే దానిలో ఏమీ ఉండదు. రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది వెరీ ఫేమస్ బిట్ అవుతుంది. ఫస్ట్ ఓఈసిఎం సైట్ గా, సో ఓఈసిఎం సైట్ గా మనకి ఈ అరవాలి బయోడైవర్సిటీ పార్క్ అని చెప్పేసి హర్యానాలో ఉంటది. సో బయోడైవర్సిటీ పార్క్ ఎన్నికైంది. ఇది హర్యానాలోని గుర్గావ్ లో ఉంటది. సో గుర్గావ్. ఫస్ట్ ఓఈసిఎం కన్జర్వేటివ్ మెజర్స్ అంటే పరిరక్షణ చర్యలు తీసుకున్న అదర్ ఎస్టిమేట్ ఫర్ అదర్ ఎఫెక్టివ్ యాక్షన్స్ ఫర్ కన్జర్వేటివ్ మెజర్స్ అని చెప్పేసి తీసుకున్న సైట్స్ కి ఈ ఐయుసిఎన్ అనే సంస్థ ఇస్తుంది. కన్జర్వేటివ్ అంటే పరిరక్షణ చర్యలు, మెజర్స్ అంటే చర్యలు తీసుకున్న వాటికి ఈ ఐయుసిఎన్ అనే సంస్థ ఇస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ని రక్షించే అంతర్జాతీయ సంఘమే ఐయుసిఎన్ అని చెప్పేసి. ఐయుసిఎన్ ఓఈసిఎం సైట్స్ ని అనౌన్స్మెంట్ చేస్తుంది. అదర్ ఎఫెక్టివ్ ఫర్ కన్జర్వేటివ్ మెజర్స్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్ అది. సో ఇండియాలో అరవలి బయోడైవర్సిటీ పార్క్ ఫస్ట్ టైం నియామకం అంటే ఎన్నిక అయింది. ఎన్నికైతే లాభం ఏంటి అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఏమి ఉండవు, బట్ స్పెషల్ గుర్తింపు అనేది వస్తుంది. ఎక్కడ ఉంది అంటే మనకి హర్యానాలో ఉన్నది. ఇటీవల ఐయుసిఎన్ మనకు వార్తల్లో ఉన్నది. ఈ రెడ్ శాండర్స్, ఎర్ర చందనం అనే మొక్కను ఇది డేంజరస్ లిస్ట్ లో పెట్టింది. డేంజరస్ లిస్ట్ లో పెట్టింది ఈ ఐయుసిఎన్ అనే సంస్థ. సో ఇది మనకి బేసిక్. ఈ అరవాలి పర్వతాలు మనకి ఈ రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలో విస్తరించబడి ఉంటాయి. ప్రపంచంలో అతి పురాతన ముడత పర్వతాలు ఈ అరవాలి పర్వతాలు అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఢిల్లీకి దీన్ని గ్రీన్ లంగ్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఈ అరవాలి పర్వతాలని గ్రీన్ లంగ్స్ అంటారు. దీనికి ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి ఆక్సిజన్ ఇచ్చేటి అరవాలి పర్వతాలే కాబట్టి సో గ్రీన్ లంగ్స్ అని పిలుస్తారు. బయోడైవర్సిటీ అంటే ఒకటే ప్రాంతంలో వివిధ పక్షులు, వివిధ చెట్లు, వివిధ జంతువులు ఉంటే దాన్ని బయోడైవర్సిటీ అంటాం. మనకి ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఈ ఐయుసిఎన్ సంస్థకి ఇండియా నుంచి కొన్ని ప్రపోజ్ చేస్తుంది కదా. సో ప్రపోజ్ చేసింది ఎవరంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది ప్రపోజ్ చేస్తే ఐయుసిఎన్ అనేది
ఈ అరవాలి పర్వతాలను అంటే బయోడైవర్సిటీ పార్క్ ని OECM గా అనౌన్స్మెంట్ చేసింది. సో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది ఏంటిదంటే ఒక స్టాట్యూటరీ బాడీ. అంటే ఏంటిది? ఒక చట్టం ప్రకారం ఏర్పాటైంది. ఏ చట్టము అంటే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002లో ఏర్పాటైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఈ చట్టం అనేది తీసుకురాబడింది. ఈ చట్టము ద్వారా ఈ సంస్థ అనేది ఏర్పాటైంది. ఈ సంస్థ సిఫార్సు చేసింది IUCN కి. సో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ద్వారా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ సంస్థ అనేది ఏర్పాటైంది. దాని హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నైలో ఉంది. అరవలి బయోడైవర్సిటీ పార్క్ అనేది హర్యానాలో గుర్గావ్లో ఉంది. OECM అదర్ ఎఫెక్టివ్ ఫర్ కన్జర్వేటివ్ మెజర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఏరియల్ అంటే ఇది అంతర్జాతీయ గగనతల ప్రదర్శన ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. సింగపూర్ లో జరుగుతుంది. సో మనకి సింగపూర్ ఇటీవల వార్తల్లో ఏముంది అంటే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ లో జపాన్ అండ్ సింగపూర్ రెండు కలిసి అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ని హెన్లీ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. IATA ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనే ఐటా అనే డాటా ద్వారా హెన్లీ అనే సంస్థ ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తే దానిలో ఇండియా ప్లేస్ వచ్చేసి 83 అండి. 90 కాదు, 83. ఇది 2022 ఫస్ట్ క్వార్టర్ లో 83, 2021లో 90 ఉంది. సో మారింది, 83కి మారింది. తెలుసు, మనం డిస్కస్ చేసిన వాళ్ళకి సింగపూర్ ఇట్లా మనకి వార్తల్లో ఉంది. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సింగపూర్ లింక్ అయి ఉంటది. ఇదంతా మనకి ఇక్కడ అవసరం లేదు, తెలుసు మనకి ఆ బోస్ గురించి డిస్కస్ చేసినాం. ఈ గగనతల ప్రదర్శన సింగపూర్ లో జరుగుతుంది. ఇండియా నుంచి తేజస్ లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం, LCA యుద్ధ విమానము తేజస్ ఏ రకమైన ప్రశ్న వస్తుంది? LCA లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానము తేజస్. దీన్ని HAL తయారు చేసింది. ఇది బెంగళూరులో ఉంటది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది బెంగళూరులో ఉంటది. ఆ HAL అనేది తేజస్ ని రూపకల్పన చేసింది దేశీయంగా. ఇది ఈ గగనతల దాంట్లో పాల్గొంటుంది, సింగపూర్ లో జరిగింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఫస్ట్ పెద్దది. సో మిషన్ ఇంద్రధనస్సు 4.0 అండి, 4వ విడత జరగబోతుంది. ఈ ఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మినిస్టర్ ఆఫ్ హోమ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అఫైర్స్ మన్సుఖ్ మాండవియా. రోజు పేపర్ చూస్తే మనకి మినిస్టర్స్ పేర్లు మనకి ఈజీగా గుర్తుంటాయి. సో ఇది COVID-19 పాండమిక్ టైం కాబట్టి ఈ మన్సుఖ్ మాండవియా మనకి రెగ్యులర్ లో పేపర్ లో వస్తాడు. ఈ ఢిల్లీలో స్టార్ట్ చేశాడు మనకి ఈ ఇంద్రధనస్సు మిషన్ అని చెప్పేసి. లక్ష్యం ఏంటి అంటే ఒక 12 రకాల వ్యాధులు. సో ఇంద్రధనస్సు అంటే రెయిన్బో. సో 7 డిసీజ్ కాదు, దాని పెంచిన్లు 12 రకాల వ్యాధులకి వ్యాక్సిన్లు అందజేస్తారు. ఈ వ్యాక్సిన్ ఎందుకు అంటే ఈ 2 years లోపు ఉన్న పిల్లలకి కంపల్సరీ అవసరం ఉంటది. సో 2 years చిల్డ్రన్స్ కి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో, రెగ్యులర్ వ్యాక్సిన్స్ ఉంటాయి వీళ్ళకి, మంత్ వారీగా, నెలల వారీగా, ఇయర్స్ వారీగా ఉంటాయి. ఈ COVID-19 పాండమిక్ టైంలో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళ కోసం ఈ 4.0 మిషన్ అని చెప్పేసి ఈ మన్సుఖ్ మాండవియా PIB వెబ్సైట్ లో నిన్న పెట్టారు ఈ ఆరోగ్య శాఖ మంత్రి. రైట్, ఏంటి లక్ష్యం అంటే 2 ఏళ్ల లోపు పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎవరైతే వ్యాక్సిన్ చేసుకోలేదో, రెగ్యులర్ వ్యాక్సిన్స్, కోవిడ్ వ్యాక్సిన్స్ కాకుండా రెగ్యులర్ వ్యాక్సిన్ చేసుకోలేదో, ఈ BCG, పోలియో వ్యాక్సిన్, రూబెల్లా, మిజిల్స్, జపాన్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. సో అటువంటి వ్యాక్సిన్ చేసుకోలేదో వాళ్ళకి అందివ్వడము. సో ఇది మొత్తం మీద 33 స్టేట్స్ అండ్ యూటీలలో, అంటే 4వ విడత ఎన్ని స్టేట్స్ అండ్ యూటీల్లో అమల్లో ఉంటదంటే 33 స్టేట్స్ లలో ఉంటది. ప్లస్ దాంతో పాటు 3 రౌండ్స్ అన్నట్టు, మొత్తం 3 రౌండ్స్ లో కవర్ చేస్తారు. 416 డిస్ట్రిక్ట్.
నెంబర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి స్కీమ్ వచ్చినప్పుడు. 33 స్టేట్స్ అండ్ యూటీస్, తెలంగాణ రెండవ రౌండ్ లో ఉంది. 3 రౌండ్స్లలో పూర్తి చేస్తారు. 416 డిస్ట్రిక్ట్ అనేది కవర్ చేస్తారు. సో సుమారుగా ప్రతి ఇయర్ ఈ మిషన్ ఇంద్రధనస్సు అనే ప్రోగ్రామ్ ద్వారా 3 కోట్ల మంది గర్భిణీలకి 2.6 కోట్ల మంది పిల్లలకి అనేది వ్యాక్సిన్ అందజేస్తున్నారట. సో ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సల్ ఇమ్యూనిటీ ప్రోగ్రామ్ చెప్పేసి దీన్ని పిలుస్తున్నాం. యుఐపి అంటాం, యూనివర్సల్ ఇమ్యూనిటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అంటే కరోనా వ్యాక్సిన్ కాదు, కరోనా కాకుండా రెగ్యులర్ గా ఇచ్చే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, సో రెగ్యులర్ ఇమ్యూనిటీ కోసం ఇచ్చే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ ఎవరైతే చేరుకోలేదో వాళ్ళ కోసము ఈ మిషన్ ఇంద్రధనుస్సు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం 7 కాదు 12 డిసీజ్ అనేది ఉంటాయి. వ్యాక్సిన్స్ మాత్రం 13 ఉంటాయి. ఎందుకు అంటే ఈ పోలియో వ్యాక్సిన్ కి 2 ఉంటాయి, ఓరల్ అండ్ ఇంజెక్షన్ ఉంటుంది. సో 12 డిసీజ్ 13 టైప్ వ్యాక్సిన్. ఎందుకు అంటే పోలియోకి ఓరల్ ఉంటుంది, చుక్కల మందు అండ్ ఇంజెక్టబుల్ మందు కూడా ఉంటుంది కాబట్టి సో అది మొత్తం 13 డిసీజ్ అనేది అవుతుంది. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ బర్డ్ వాక్. సో బర్డ్స్ వాక్ అని చెప్పేసి ఫస్ట్ దండి. ఇటువంటి ప్రోగ్రామ్ వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా జన్నారంలో ఉన్న కవ్వల్, ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉన్న కవ్వల్ టైగర్ రిజర్వ్ లో చేపడుతుండ్రు. సో కవ్వల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి తెలంగాణలో 2 ఉన్నాయి, ఒకటి అమరాబాద్, నెక్స్ట్ వచ్చేసి ఈ నాగర్ కర్నూల్ మధ్యన ఉంటది నల్గొండ. ఇదేమో కవ్వల్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది. సో మనకి బర్డ్స్ వాక్ అంటే ఈ పక్షుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అన్ని రకాల పక్షులు చూపెడతారు ఈ బర్డ్స్ వాక్ లో. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇటువంటి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది. ఇంకోటి బర్డ్స్ అట్లాస్ అండి. సో బర్డ్స్ అట్లాస్ ఫస్ట్ టైం రూపొందించింది. తమ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల పక్షులకి ఒక మ్యాప్ ని రూపొందించింది ఎవరు అంటే కేరళ. వెరీ ఫస్ట్ టైం. సో బర్డ్స్ అట్లాస్ అంటే కేరళ వస్తుంది. ఇది డిసెంబర్ 1st వీక్ కరెంట్ అఫైర్స్ మనం అప్పుడు క్లాసెస్ చెప్పలే కానీ బర్డ్స్ వాక్ అంటే తెలంగాణలో ఉన్న కవ్వాలు వస్తుంది. 2 డిఫరెన్స్. మనకి ఇటీవల టైగర్స్ చూస్తే మనకి ఎం స్ట్రిప్స్ అని చెప్పేసి ఈ టైగర్ గణన స్టార్ట్ అయింది. ఎవ్రీ 4 years కి ఈ 5th గణన స్టార్ట్ అయింది. ఈ మనకి ఈ బందీపూర్ నాగర్ హోల్ రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ నుంచి స్టార్ట్ అయింది ఈ 5th టైగర్ సెన్సెస్ అని చెప్పేసి. కర్ణాటకలో ఉంటది బందీపూర్ అండ్ ఈ నాగర్ హోల్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ అతని పేరు మార్చిండు అది. ఇంకొకటి ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో ఉన్నది. కాలర్ వాలి అనే పులి అనేది ఈ సూపర్ మాముగా ఎక్కువ మందికి జన్మనిచ్చింది, చనిపోయింది ఇటీవల. ఈ పెన్నా టైగర్ రిజర్వ్ అనేది ఈ కెన్ నది గుండా పోతుంది. కెన్ బెట్వా నదుల అనుసంధానం అనేది ఎంపీ అండ్ యూపీల మధ్య జరుగుతుంది. ఇవన్నీ మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పాయింట్స్. టైగర్ రిజర్వ్ అంటే ఇంకా సెన్సెస్ సెన్సెస్ అయినాక మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎన్ని పులులు ఉన్నాయని చెప్పేసి, ఏ స్టేట్స్ ఎక్కువ ఉన్నదని. స్టిల్ ఇప్పటికైతే మధ్యప్రదేశ్ స్టేట్స్ ఎక్కువ ఉన్నది, అడవులు ఎక్కువ కూడా అక్కడే కాబట్టి మనకు గుర్తుంటది ఈజీగా. సో బర్డ్స్ వాక్ అంటే కవ్వాల్. నెక్స్ట్ పరై శిక్షాలయ. సో పరై శిక్షాలయ ఏంటి ప్రోగ్రామ్ అంటే పశ్చిమ బెంగాల్లో ఈ COVID-19 పాండమిక్ టైంలో రెగ్యులర్ గా స్కూల్కు రాని పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి తిరిగి పాఠశాల ప్రారంభం అయినప్పటికీ వీళ్ళు డ్రాప్ అవుట్ అయిపోయారు. ఈ 1 to 5 క్లాస్ ముఖ్యంగా. సో 1 to 5 క్లాసెస్ ఉన్న పిల్లలకి ఈ పార్కుల్లో, స్టేడియంలో తరగతి గదులు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పరిచి క్లాసెస్ చెప్పడమే పరై శిక్షాలయ. ఇది ఎక్సలెంట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక 3 years పాటు ఈ COVID-19 టైంలో స్కూల్స్ బంద్ ఉన్నాయి. ఒకేసారి స్కూల్స్ కు రమ్మంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పార్కులకు తీసుకుపోయి ఆ చెట్ల మధ్యన, ఆ పుట్ల మధ్యన, తెప్పల మధ్యన క్లాసెస్ చెప్పడమే ఈ 1 to 5 క్లాసెస్ కి ఈ పరై శిక్షాలయ. రైట్. దీనికి మనకి ఫండింగ్ ఎక్కువ అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక పార్కు తీసుకెళ్ళి ఆ క్లాస్ చెప్పాలంటే మొత్తం
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి కాబట్టి సో దీనికి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఇవి రెండు కూడా ఫండింగ్ చేస్తున్నాయి ఈ ప్రోగ్రామ్ కి. ఫండింగ్ ఎవరు చేస్తున్నారంటే ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ లోన్ అయితే ఇస్తుంది ఈ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ కి. పార్కుల్లో అండ్ ఈ స్టేడియంలో క్లాసులు కండక్ట్ చేయడము, మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎండిఎం కూడా. సో మనకి ఈ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ చూస్తే రెండింటిని కలిపి ఈ ఏంటిది ఉడ్జెన్ బిడ్స్ ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ వుడెన్ బిడ్స్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తాం అంటే ఇది ఈ రెండు సంస్థలు కూడా ఇదే నగరంలో పుట్టినాయి కాబట్టి. ఇటీవల ఐఎంఎఫ్ రిపోర్ట్ చూస్తే మనకి 7.1 ఇచ్చింది జీడిపి, వరల్డ్ బ్యాంక్ చూస్తే మనకి 8.7 ఇచ్చింది జీడిపి. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఐఎంఎఫ్ అనేది ఇండియా జీడిపి 7.1 గా అంచనా వేసింది, వరల్డ్ బ్యాంక్ అనేది 8.7 చేసింది. ఆర్థిక సర్వేలో చూస్తే 8 నుంచి 8.5 అని చెప్పింది. ఈ క్రిసిల్ దేశీయ రేటింగ్ సంస్థ చూస్తే అది 7.8 అని చెప్పింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన ఇండియా యొక్క జీడిపిని వివిధ సంస్థలు అంచనా వేసినాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, క్రిసిల్ అండ్ ఆర్థిక సర్వే 2022-23కి జీడిపి యొక్క అంచనాలు అవి 8.7, 7.8, 7.1, 8 నుంచి 8.5 అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అంటే ఆధార్ వ్యాక్సిన్. ఈ కోవిన్ అనే పోర్టల్లో కోవిన్ ఈ కోవిన్ పోర్టల్లో మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వ్యాక్సిన్ కోసము ఆధార్ తప్పనిసరి అని చెప్పేసి లోకల్లో ఉన్న సంస్థలు ఎవరు చెబితే ఒక వ్యక్తి, ఢిల్లీకి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే 9 ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి, ఆ ఐడెంటిటీ కార్డ్స్ ఆధారంగా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఆధార్ తప్పనిసరి కాదు అని చెప్పింది. సో మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుందండి, కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క రిజిస్ట్రేషన్ కి ఆధార్ తప్పనిసరి. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ఇండియాలో ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పేసి. సో రెండో తప్పే ఆన్సర్లు. ఇండియాలో వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి కాదు, నాట్ మండేటరీ అని చెప్పేసి ఇవారా ఫౌండేషన్ అనే కేసులో, ఇవారా ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇండియాలో వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు, ఆ వ్యాక్సిన్ కి ఆధార్ తప్పనిసరి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒకవైపేమో వ్యాక్సిన్స్ దొరకరాస్తున్నారు, మనం దొరికి చేస్తున్నాం అంతే. అదే ఆధార్ ఇస్తే ఏమవుతుంది బాబు? ఈ సిమ్ కార్డులకి మనం ఆధార్ ఇవ్వట్లేదా? ఇవన్నీ వేషాలు తప్పించి అంతకంటే ఎక్కువ ఏమీ కాదు. ఎందుకు అంటే ఒకవైపు ఆఫ్రికాలో ఇప్పటికీ స్టిల్ ఈ ఆఫ్రికా యూనియన్ సమ్మిట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అప్పుడు చెప్తాం కానీ కేవలము ఆఫ్రికా ఖండం మొత్తంలో 11% మందికి మాత్రమే వ్యాక్సిన్ పూర్తయింది. కేవలం 11% ఆఫ్రికా సంఘము అఫీషియల్ రిపోర్టు. అటువైపు అట్లా ఉంది. ఇంకోవైపు ఏమో ఈ వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తే ఈ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని బయటకు పంపించిండు ఈ ట్రక్ డ్రైవర్లు. ఇటీవల ఆస్ట్రియా కూడా వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పేసి తీర్మానం చేసింది. రెండు కంట్రీలో ఇప్పటికైతే కెనడా అండ్ ఆస్ట్రియా. మన ఇండియాలో వ్యాక్సిన్లు వేస్తామంటే వేసుకోవట్లే. ఈ ఏఎన్ఎం వాళ్ళని తెగ ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు. రైట్. అందుకే ఒకవైపేమో అన్నపు రాశులు, ఇంకోవైపేమో ఆకలి కేకలు. రైట్. నెక్స్ట్ పవర్థాన్ 2022. పవర్థాన్ 2022 అంటే పవర్ అంటే పవర్ ప్రాజెక్ట్స్. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఇన్నోవేషన్ కాంపిటీషన్, నవకల్పనల పోటీ ఈ పవర్థాన్ 2022. వాళ్ళు ఐడియాస్ షేర్ చేసుకోవాల్సి ఉంది ఇంటర్నెట్ లో. సో షేర్ చేసుకున్నాక అవార్డ్స్ అనేది ఇస్తారు. అవార్డ్స్ ఇచ్చినాక ఇండియాలో బెస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందో అప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఏంటిదంటే బెస్ట్ ఇన్నోవేషన్ ఐడియాలజీ ఇన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుంది. ఆ అవార్డు ఇవ్వలేదు, ఇప్పుడు జస్ట్ కాంపిటీషన్ అంతే.
విద్యుత్ సంస్థలు తమ దగ్గర ఉన్న ఐడియాస్ షేర్ చేసుకోవాలి గవర్నమెంట్ తోని. ఆ బెస్ట్ ఐడియాస్ కి అవార్డు అనేది ఇస్తుంది. అదే పవర్ దాన్ 2022 అని చెప్పేసి. నెక్స్ట్ ఆపరేషన్స్. సో ఆపరేషన్ ఏఏహెచ్టి, దీనికి ఈ ఫుల్ ఫామ్ లేదండి, ఆ ఆపరేషన్ పేరే ఏఏహెచ్టి అండి. ఓకే, ఇది హిందీలో వచ్చింది పేపర్లో ఇవాళ. ఏమని వచ్చిందంటే ఈ లాంగ్ డిస్టెన్స్ పోయే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ డిస్టెన్స్ పోయే ట్రైన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రూట్స్లలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లేకుండా, మానవ అక్రమ రవాణా లేకుండా ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది, ఈ సిబ్బంది అనేది మెజర్స్ తీసుకుంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లలో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని ఈ బెగ్గింగ్ కి కానీ, లేకుంటే అవయవాల మార్పిడి కానీ, లేకుంటే ఈ సర్కస్లలో తీసుకోవడం కానీ చేస్తుంటారు. సో అటువంటిది చేయకుండా ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఆపరేషన్ ఏఏహెచ్టి అనేది చేపట్టింది. ఏం చేస్తారంటే వీళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు ఈ రైల్వేలు లాంగ్ పోయే రైల్వేలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకుంటారు, ఎవరన్నా కిడ్నాప్ చేసిన వాళ్ళు ఉంటే గిట్ట. ఏంటిది మెయిన్ గా అంటే ఈ లక్ష్యం అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ ని, అంటే అక్రమ రవాణాని అరికట్టడమే ఈ ఆపరేషన్ ఏఏహెచ్టి. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 23 చెప్తుంది ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి. అంటే మానవ అక్రమ రవాణా నిషేధము. మానవ అక్రమ రవాణా అంటే పిల్లలు ఆడపిల్లలే కాదు, పిల్లలు ఆడపిల్ల అని చెప్పేసి చాలా మంది చెప్తారు. అది కాదు, పిల్లలు ఆడపిల్లలు మగోళ్ళు ఎవరినైనా కూడా ఒక గూడ్స్ వస్తువులను అమ్మినట్టు సెల్లింగ్ కానీ బయింగ్ కానీ చేస్తే అది నేరము, ఆర్టికల్ 23 ప్రకారము. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే జనరల్ మీనింగ్ లో ఉమెన్స్ అండ్ చిల్డ్రన్. ఉమెన్స్ అంటే సెక్సువల్ స్లేవరీగా మార్చేసి అమ్మేస్తారు. ఈ పిల్లల్ని ఈ బెగ్గింగ్ కోసము, ఆడుకోవడం కోసము ఈ సర్కస్లలో పెట్టేస్తారు జనరల్ గా. బట్ ఒరిజినల్లీ మీనింగ్ ఏంటి అంటే ఎవరినైనా ఒక వస్తువు మాదిరిగా, గూడ్స్ మాదిరిగా ట్రాఫికింగ్ చేస్తే, రవాణా చేస్తే అది నేరం అని చెప్పేసి ఆర్టికల్ 23 చెప్తుంది. మనకి ఈ దేవదాసి సిస్టమ్ ఏదైతే ఉందో, దేవదాసి అనే తెలంగాణలో ఉంటుంది ఒకప్పుడు. సో ఇది ఆడబాపి కూడా అంటారు. ఇది మనకి ఈ 23 ఆర్టికల్ కిందకే వస్తుంది. ఈ వెట్టి చాకిరి, బలవంతపు పని చేయించుకోవడం అని చెప్పేసి, డబ్బులు ఇవ్వకుండా, ఇవన్నీ 23 ఆర్టికల్ అదంతా. ఈ శ్యామ్ సింగరాయ్లో ఉన్నది 23rd ఆర్టికలే. రైట్, శిక్ష వేసింది శ్యామ్ సింగరాయ్, ఇన్ఫాక్ట్ కోర్టు కాకుండా. సో సమ్మిట్స్ ఏంటి అంటే ఏషియన్ ఇండియా. ఇది ఈ ప్రధానమంత్రి, దేశ అధ్యక్షులు లెవెల్ కాదు, ఓన్లీ హయ్యర్ అఫీషియల్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ లెవెల్లో జరిగిన సమ్మిట్. జరిగిందేమో ఢిల్లీలో. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది వర్చువల్ మోడ్ అండి, దృశ్య మాధ్యమంలో జరిగింది ఏషియన్ ఇండియా సమ్మిట్. దీని థీమ్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్, పెద్ద ఉంటది బాగా, ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం దాని యొక్క లక్ష్యము. ఇండియా ఏషియన్ సమ్మిట్ లక్ష్యం ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువ వాడుకోవడం, ఎక్కువ ఉత్పత్తి చేయడము, దాంట్లో ఇన్నోవేషన్స్ అనేవి, కల్పనలు తీసుకురావడమే ఈ థీమ్ అన్నట్టు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, సో ఈ సాంప్రదాయక ఇంధనాలైన బొగ్గు, సహజ వాయువు, ఈ ఎల్పిజి లాంటివి కాకుండా హైడ్రోజన్ ఇంధనము, జీవ ఇంధనం లాంటివి వాడితే ఈ ప్రకృతికి మంచిదని చెప్పేసి ఈ సమ్మిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకి ఆసియన్ ఇండియా సమ్మిట్. అయితే ఇది 2021లో ఈ దేశ అధ్యక్షులు, ప్రధాని లెవెల్లో జరిగింది. ఈ 18th ఏషియన్ ఇండియా సమ్మిట్ అనేది నవంబర్లో జరిగింది. లాస్ట్ నవంబర్లో ఒక 2 months బ్యాక్ జరిగింది బ్రూనైలో. మనకి 2022 ఇయర్ ని ఈ ఏషియన్ ఇండియాకి 30 years అవుతుంది ఈ కనెక్షన్ అనేది ఏర్పడి. సో ఆ సందర్భంగా 2022ని ఈ ఇండియా ఏషియన్ ఫ్రెండ్షిప్ ఇయర్ గా జరుపుకుంటున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్షిప్ ఇయర్ గా జరుపుకుంటున్నారు. ఇప్పుడు జరిగిందేమో హయ్యర్ అఫీషియల్స్, నవంబర్ జరిగిందేమో రెగ్యులర్ మీటింగ్ దేశ అధ్యక్షులు, ప్రధాని లెవెల్లో.
2022ని ఫ్రెండ్షిప్ ఇయర్ గా జరుపుకుంటున్నారు. దేని మధ్య అంటే ఇండియా ఇజ్రాయెల్, ఇండియా సెంట్రల్ ఆసియా, ఇండియా ఏషియన్. ప్రశ్న వస్తుంది ఇండియా ఏషియన్. ఇండియా ఇజ్రాయెల్ మధ్య కూడా 30 ఏళ్ళు పూర్తయింది. సో స్టార్ ఆఫ్ డైమండ్ అని చెప్పేసి ఈ అశోక చక్ర ఈ 30 నెంబర్ ఒక లోగో అనేది రిలీజ్ చేశారు. ఇండియా సెంట్రల్ ఏషియా కూడా మనకి 30 ఇయర్స్ పూర్తయింది. ఇవన్నీ 1992లో స్టార్ట్ అయినాయండి. ఈ ఎల్పిజి రిఫార్మ్స్ లో భాగంగా ప్రపంచంతో మనం కనెక్ట్ అయిపోయినాం కాబట్టి నరసింహారావు గవర్నమెంట్ టైంలో. సో అందుకే ఈ 30 ఇయర్స్ అయినాయి. వేటి కంటే ఇండియా సెంట్రల్ ఏషియా, ఇండియా ఏషియన్, ఇండియా ఇజ్రాయెల్ కి 30 ఇయర్స్ అనేవి మనకి పూర్తయినాయి, రిలేషన్ స్టార్ట్ అయ్యి. ఈ ఏషియన్ కంట్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి 10 కంట్రీలు. మనకి సభ్యత్వం లేదు ఏషియన్ లో, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో ఇది జనరల్ గా ఇది ఇండియా అనుకుంటే మనం సౌత్ ఏషియాలో ఉంటాం, వీళ్ళేమో ఆగ్నేయ ఏషియాలో ఉంటారు, మనకు వీళ్ళు తూర్పు దిక్కున ఉంటారు. సో లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఏషియన్ కంట్రీస్ వస్తాయి, తూర్పు వైపు చూడు అని చెప్పేసి లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఆ నరసింహారావు ప్రభుత్వము. ఇది మ్యాప్ అనుకుంటే, వరల్డ్ మ్యాప్ అనుకుంటే, సో మనం ఉన్నది సౌత్ ఏషియాలో ఇక్కడ ఉన్నాం. ఇది వాయవ్యం, ఇది ఆగ్నేయం కదా. ఇవన్నీ ఏంటి? ఆగ్నేయ దేశాలు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయము. సో ఈ ఆగ్నేయము మనకి తూర్పు దిక్కున వస్తుంది కాబట్టి లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఏషియన్ కంట్రీస్ 10 వస్తాయి. మన సభ్యత్వం ఎందుకు లేదంటే మనం జాగ్రఫీ పరంగా దూరంగా ఉన్నాం కాబట్టి మనకు సభ్యత్వం లేదు. ఓకే, ఇక చూస్తే ఆ 10 మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏషియన్ దేశాలు 10 అనేవి ఎక్కడ ఏర్పడాయి అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ లో. సో బ్యాంకాక్ డిక్లరేషన్ లో ఏర్పాటైనాయి. సో బ్యాంకాక్ లో ఉన్న ఆసిన్, మనం ఆసిన్ అనుకోండి సినిమా హీరోయిన్, ఏషియన్ కాస్త ఆసిన్ గా మార్చండి. నాకు చూడబుద్ధి అయితే సీఎం కేసీఆర్ కి నేను అడిగితే సీఎం నాతో పాటు నాలాంటి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ వర్గంలో ఉన్న అందరికి సిమ్ కార్డు కొనిచ్చిండు, సెల్ చూసుకోండి అని చెప్పేసి. సిమ్ లా బ్యాలెన్స్ లేదంటే అప్పుడు కనీసం టీవీ అయితే ఉంటుందని చెప్పేసి టీవీ కొనిచ్చిండు. సో సీఎం బీపీఎల్ సిమ్ టీవీతో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏషియన్ కంట్రీస్. ఏషియన్ అనేది ఫామ్ అయింది, యూనియన్ సంస్థ అనేది బ్యాంకాక్ డిక్లరేషన్ లో ఫామ్ అయింది. ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జకార్తాలో ఉంటది. జకార్తా అంటే ఇండోనేషియా రాజధాని. ఇటీవల కాలిమంటన్ గా మార్చుకున్నది. మళ్ళీ అది మన కరెంట్ అఫైర్స్ బిట్. దీని హెడ్ క్వార్టర్ జకార్తాలో ఉంది. ఇటీవల ఇండోనేషియా రాజధాని మార్చుకున్నది. ఈ జావా ద్వీపంలో జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలో ఉన్న కాలిమంటానికి మార్చుకొని సునాతరగా మార్చుకున్నది. కాలిమంటాన్ పేరే సునాతరగా మార్చుకున్నది. రైట్. ఏంటి? సీఎం కేసీఆర్ సీఎం బీపీఎల్ వర్గానికి సిమ్ కార్డ్ ఇస్తే బ్యాలెన్స్ లేదు అంటే టీవీ ఇచ్చాడు. సో సి అంటే కంబోడియా, ఇది మయన్మార్, బ్రూనై, పి అంటే ఫిలిప్పీన్స్, లావోస్, లావోస్ అంటే మళ్ళీ 1000 ఏనుగుల దేశం మనకి. పి అంటే ఫిలిప్పీన్స్, ఇటీవల బ్రహ్మోస్ కొనుగోలు చేసింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, ఇంటర్నేషనల్ రైస్ అనేది అక్కడే ఉన్నది మనకి. ఎస్ అంటే సింగపూర్. ఈ సింగపూర్ లో మనకి ఏరియల్ షో జరిగింది, ఇంటర్నేషనల్ ఎయిర్ షో. ఈ తేజస్ అనే మనది ఎల్ఏసి లైట్ కాంబాట్ అనేది వెళ్ళిపోయింది అక్కడికి. ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఈ జపాన్ సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది. సో ఐ అంటే ఇండోనేషియా ఆల్రెడీ అక్కడ ఉన్నది. సో ఎం అంటే ఇక్కడ ఏమొచ్చింది మలేషియా, అంటే ఇక్కడ మయన్మార్ వస్తుంది. మలేషియా, మయన్మార్. టి అంటే థాయిలాండ్, వి అంటే వియత్నము. సో కంబోడియా, మలేషియా, బ్రూనై, పాలస్తీనా, ఫిలిప్పీన్స్, లావోస్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం అని చెప్పేసి మొత్తం 10 దేశాలు ఏషియన్ కంట్రీస్. దీనిలో చాలా బిట్స్ కవర్ అయ్యొచ్చండి. సింగపూర్ అంటే మనకు గుర్తుకు రావాలి ఇంటర్నేషనల్ ఏరియల్ షో, పాస్పోర్ట్ ఇండెక్స్, తేజస్ లైట్ ఎయిర్ క్రాఫ్ట్, అవన్నీ గుర్తుకు రావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆఫ్రికా యూనియన్. ఆఫ్రికా సంఘం అనేది మొత్తం 55 దేశాలు ఉంటే ఇటీవల ఈ బుర్కానా ఫోసో అని చెప్పేసి దేశం ఉన్నది, అది బయటకు వెళ్ళగొట్టింది. ఎందుకంటే ఈ సైనిక తిరుగుబాటు జరిగింది. ఎవరు ఆయన? రుచో కబారా, మార్కు రోజ్ కబారు అనే వ్యక్తిని
ఆ సైన్యం అనేది తిరుగుబాటు చేసి బయటకు వెళ్ళగొట్టింది. ఈ ఆఫ్రికా సంఘం కూడా దేశాన్ని బయటకు వెళ్ళగొట్టింది. సో ఇది మనకి ఇంపార్టెంట్. బుర్కినా ఫాసో సైనిక తిరుగుబాటు వల్ల ఈ దేశం అనేది అధ్యక్ష పదవిని కోల్పోయింది కాబట్టి ఏయు అనేది బయటకు వెళ్ళగొట్టింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఆఫ్రికా సంఘం అనేది ఒక సమ్మిట్ సదస్సు పెట్టుకుంది. ఇది యాన్యువల్ మీటింగే. ఎక్కడ అంటే అడిస్ అబాబా. సో అడిస్ అబాబా ఇథియోపియా రాజధాని అండి. ఇథియోపియా యొక్క పూర్వనామం ఏంటి అంటే అబిసిసియా. అబిసిసియా అంటే పాత పేరు, ఇథియోపియా అంటే కొత్త పేరు, అడిస్ అబాబా అంటే ఏంటి రాజధాని. ఎడిస్ వైరస్ ద్వారా, ఎడినో వైరస్ ఇది ఎడిస్ వైరస్ కాదు. ఓకే రైట్, కనెక్షన్ లేదు, అవసరం లేదు. ఏంటి థీమ్ అంటే ఇక్కడ మనకి స్ట్రెంగ్థెన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. స్ట్రెంగ్థెన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. పీడిఎఫ్ ఇచ్చిన చూసుకోండి ఒకసారి. స్ట్రెంగ్థెన్ న్యూట్రిషన్ అండ్ పీడిఎఫ్ ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి, అంటే ఆహార భద్రత, పోషక ఆహారాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఒక థీమ్ ఎంచుకున్నారు. ఈ ఆఫ్రికా సంఘం అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది COVID-19 వ్యాక్సినేషన్ మీద. చూస్తే ఈ ఆఫ్రికా ఖండం మొత్తంలో కేవలం 11% మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయింది. కేవలం 11% మందికి మాత్రమే. సో ఆఫ్రికా అంటేనే పూర్ కంట్రీస్, ఒక చాలా పేద దేశాలు ఉంటాయి, ఈ సోమాలియా, ఇథియోపియా అని చెప్పేసి. మనకేమో వ్యాక్సిన్ వేద్దామంటే వేసుకుంటలేరు. ఏఎన్ఎం అయితే మొత్తం డోర్ టు డోర్ పోతున్నారు, బట్ వేసుకోవట్లేదు. ఇక్కడ ఏంటి వ్యాక్సిన్ దొరకట్లేదు. పూర్ కంట్రీస్ ఒకటే. ఈ కోవిడ్ అనేది ఎప్పుడు అంతమవుతుంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు సెక్యూరిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇది అంతమవుతుంది. ఏ ఒక్క దేశం వ్యాక్సిన్ పూర్తి చేసుకోకున్నా కూడా ఇది అంతం కాదు. ఒక దేశంలో వస్తుంది, గ్లోబల్లో ఉన్నాం మనము, కనెక్షన్ కంపల్సరీ. సో మళ్ళీ వస్తుంది. అందుకే WHO అంటది ఏమని అంటే, దేశాలు కొంచెం ఈ ఆఫ్రికా ఖండానికి హెల్ప్ చేయండి అని చెప్పేసి, వ్యాక్సిన్స్ ఇవ్వండి అని చెప్పేసి. ధనిక దేశాల పాపమే ఈ ఒమిక్రాన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు, బూస్టర్ డోసు కూడా అయిపోయినాయి కొన్ని దేశాల్లో. ఇటువైపు చూస్తేనేమో సింగిల్ డోసు కూడా కాలేదు. అటువంటి దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో. సో వ్యాక్సిన్ ని పంచుకోవాలి, అన్ని దేశాలు వేసుకోవాలి, అప్పుడే COVID-19 అనేది అంతమవుతుంది. ఏంటి థీమ్ అంటే స్ట్రెంగ్థెన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అడిస్ అబాబా. నెక్స్ట్ రిపోర్ట్స్ చూస్తే ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కాదు, ఇండియన్ది. ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్టు 2021 అండి. రిపోర్టు 2021 గాను ఇస్తుంది. ఎవరంటే సో రిస్క్, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రిస్క్ అండ్ రైట్స్ అనాలసిస్ గ్రూప్, RRAG. ఇంతకు ముందు ఎగ్జామ్ లో ఈ రిపోర్ట్స్ నెంబర్ అడిగేది, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఎవరిస్తున్నారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో రిస్క్ అండ్ రైట్స్ అనాలసిస్ గ్రూప్ అనే సంస్థ ఇస్తుంది ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ని. ఈ సంస్థ ఏవైతే రాష్ట్రాలు జర్నలిస్టులని అనగదొక్కబెట్టినాయో అవి ఆ జాబితా ఇస్తుంది. సో ఎక్కువ అనగదొక్కబడింది జమ్మూ కాశ్మీర్ లో ఈ పాత్రికేయులు, రెండవది యూపీ, మూడవది MP, నాలుగవది త్రిపుర. మనకు యూపీ వార్తల్లో ఉన్నది ఈ పద్మభూషణ్ అంటే పద్మ అవార్డ్స్ మొత్తం 13 వచ్చినాయి, యూపీకి ఎక్కువ వచ్చినాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ లో మనకి ఈ లతా మంగేష్కర్ చనిపోయింది, పుట్టింది ఇండోర్ లోనే. మనకి ఈ ఇండోర్ లో సంగీత అకాడమీ అట. సో సంగీత అకాడమీ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇండోర్ లో. ఈ లతా మంగేష్కర్ కి గుర్తుగా ఆ పాయింట్ మనం ఒకటి యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు 36 భాషల్లో పాటలు పాడిందట. అది కొంచెం మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటది. ఈ లతా మంగేష్కర్ గురించి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దాంతో పాటు ఇంకా ఇవాళ ఏంటంటే న్యూస్ ఒకటి, సంగీత అకాడమీ ఎక్కడ అంటే మహారాష్ట్ర లోపల కాదు, ఈ ఇండోర్ లో స్టార్ట్ చేస్తున్నారు. ఇదే ఇండోర్ లో మనకి ఈ గెయిల్ అనే సంస్థ ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని మీథేన్ సహజ వాయువులో నింపి ఈ అవంతిక గ్యాస్ కి అందిస్తుంది, తెలుసు మనకు ఆల్రెడీ. త్రిపుర వార్తల్లో ఉంది. ఎట్లా అంటే ఈ మీజో
తెగ వాళ్ళు ఈ బ్రూ తెగని బయటకి నెట్టి వేస్తే మనకి ఈ త్రిపుర రాష్ట్రం అనేది ఆవాసం కల్పించింది. మిజోరం నుంచి మిజో తెగ వాళ్ళు ఈ బ్రూ తెగని బయటకి నెట్టి వేస్తే ఇదే స్టేట్ వాళ్ళకి ఆవాసం కల్పించింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. సో మనకి ఒకసారి బయటకు వస్తే ఏంటి, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినం ఎప్పుడు అంటే మే 3. ఇది వెరీ ఇంపార్టెంట్ డేస్లలో మనకి పనికి వస్తుంది. ఈ నేషనల్ ప్రెస్ డే ఎప్పుడు అంటే నవంబర్ 16. ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది కాబట్టి ఇదే రోజున నవంబర్ 16 నేషనల్ ప్రెస్ డేగా. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా ప్లేస్ ఏంటి అంటే 142. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియా, ఇటేమో జమ్మూ కాశ్మీర్ చూస్తే ఇట్లా ఉంది మనకి, రైట్. ఇది 142 మనం గుర్తుపెట్టుకోవాలి. 142 ఆర్టికల్ ఏంటి అంటే సుప్రీం కోర్టుకి అన్లిమిటెడ్ పవర్ అందిస్తుంది. ఓ కేసులో కంప్లీట్ జస్టిస్ కావాలి అనిపిస్తే చట్టంతో ప్రమేయం లేకుండా తీర్పు చెప్పవచ్చు. ఇటీవల ప్రిన్స్ జేబీ సింగ్ కేసులో బాంబే ఐఐటి సీటు ఇప్పించింది. అట్లానే సీటు లేకపోయినా కుర్చీ వేసి మరీ ఇప్పించింది ఎవరు అంటే సుప్రీంకోర్టు 142 ఆర్టికల్ ని ఉపయోగించి. నెక్స్ట్, ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం డీలు. ఇది టాక్స్ అంటాం, అంటే చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడంటే వియన్నా. సో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో న్యూక్లియర్ అణు ఒప్పందం మీద చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రియా ఇటీవల 2వ దేశము, ఇది ఈ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన దేశాల్లో 2వది. ఫస్ట్ ఏంటిదంటే మనకి కెనడా, సెకండ్ వచ్చేసి ఆస్ట్రియా. ఓకే, ఏంటి అంటే ఇక్కడ చర్చలు, ఇరాన్ అణు ఒప్పందం అనేది ఇంతకుముందు P5+1 దేశాలు ఇరాన్ తో చేసుకున్నాయి. P5 అంటే పవర్ ఆఫ్ 5, అంటే ఈ యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ABCFR అంటాము. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాతో పాటు జర్మనీ, ఈ 6 దేశాలు కూడా ఇరాన్ తో అణు ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం ఏంటి అంటే సారాంశం మొత్తం మీద, ఇరాన్ అనేది తన అణ్వాయుధాల కోసము అణు పరీక్షలు చేపట్టద్దు అని చెప్పేసి ఆ ఒప్పందం ఉంటది. ఇరాన్ యొక్క అణు పరీక్షల నియంత్రణనే ఈ ఒప్పందం ఇది. అయితే ఇందులోకి 2018లో ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా అనేది వైదొలిగింది. తిరిగి అమెరికన్ చేర్చాలని చెప్పేసి ఈ వియన్నాలో టాక్స్ అనేది చేస్తున్నాయి మిగతా దేశాలు. అంటే ఏంటి, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఇరాన్ కూడా. ఇరాన్ ఏమంటుందంటే మా మీద ఆంక్షలు గిట్ట తగ్గిస్తే ఓకే అని చెప్పేసి ఇరాన్ అంటుంది. అమెరికా తగ్గేది లేదని చెప్పేసి చెప్తుంది. లాస్ట్ చూడాలి. ఈ P5+1 అనే ఒప్పందం 2015లో వచ్చిందండి. సో P5+1 ABCFR అంటే ఈ యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పేసి ఒక 5 ఉంటాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ గ్రూప్ ఆఫ్ 4 అని చెప్పేసి ఉంటది. ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ. ఈ 4 కలిసి యుఎన్ఓలో ఈ రిఫార్మ్స్ అవసరము. ఎంతసేపు మీరే 5 మెంబర్స్ ఉంటారా అని చెప్పేసి మేము కూడా వస్తాం అని చెప్పేసి యుఎన్ఓలో శాశ్వత సభ్యత్వం కోసము, పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఏర్పడ్డ గ్రూపే గ్రూప్ ఆఫ్ 4. ఆల్రెడీ 5 ఉన్నాయి, +4 కావాలని చెప్పేసి, రిఫార్మ్స్ రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఈ దేశాలు కోరుతున్నాయి. సో పరస్పరము వీళ్ళు హెల్ప్ చేసుకుంటారు, జపాన్, జర్మనీ, బ్రెజిల్, ఇండియా అని చెప్పేసి. సో ఇరాన్ అణు ఒప్పందంలో అమెరికను తిరిగి చేర్చడమే ఈ వియన్నా టాక్స్ యొక్క సారాంశము. లాస్ట్ది రష్యా ఉక్రెయిన్ అనేది సాక్షి పేపర్ లో వచ్చింది. ఏంటి అంటే మాకు తెలుసు ఆల్రెడీ ఈ ఉక్రెయిన్ లో ఒక భాగం క్రిమియా, ఈ క్రిమియాని రష్యా ఆక్రమించింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది వార్. రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి అమెరికా కూడా యుద్ధంలో పాల్గొంటుంది అని చెప్పేసి రోజు పేపర్ లో వస్తుంది. రష్యా అనేది నేనైతే ఫస్ట్ బాంబు వేయ అని చెప్పేసి రష్యా అంటుంది. సో మొత్తం మీద ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య సామరస్యం కోసము ఈ జర్మనీ అండ్ ఫ్రాన్స్ 2 దేశాలు అనేవి మధ్యవర్తిత్వంగా ఉంటున్నాయని చెప్పేసి పేపర్ లో వచ్చింది. ఇంకా చర్చలు అయినాక మనం డిస్కస్ చేద్దాం పూర్తిగా. రష్యా ఉక్రెయిన్ మధ్య, జర్మనీ ఫ్రాన్స్ ల మధ్య ఇది ట్రై చేస్తున్నాయి శాంతి టాక్స్ కోసం.
సో మనకు ఫ్రాన్స్ ఇటీవల ఒప్పందం మనం చేసుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇండియా యొక్క సిఎస్ఐఆర్ అనే సంస్థ, ఈ ఫ్రాన్స్ లో పార్టీస్ అనే సంస్థ రెండు కలిసి ఈ ఒప్పందం అయితే చేసుకున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో హ్యూమన్ డిసీజ్ మీద ప్రయోగం చేయడము. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.